తీయటం జరిగింది. మరి అటు అన్ని కోట్లు ఆ సినిమాని తీయటం అంటే అది చాలా దాని మీద యుద్ధం చేయడానికి చాలా ఇది కదా. ప్రభుత్వాన్ని వ్యతిరేకించాలి, జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించాలి, అక్కడ ఉన్నటువంటి వాటన్నిటికి పర్మిషన్ ఎవరు అయినా కానీ వారు అక్కడ ప్రజలతో అక్కడ మమేకమయ్యి అమరావతి రైతులతో కలిసి మొత్తానికి ఎట్టకేలకి దాన్ని తీసుకొచ్చే దానికి చాలా సెన్సార్ పర్మిషన్ కూడా ఇవ్వకుండా ఆపేశారు. దానికి కేంద్రం నుంచి ప్రెజర్స్, ఇక్కడి నుంచి ప్రెజర్స్, అనేక రకాలైన ఇబ్బందుల్ని గురి చేశారు రవిశంకర్ ప్రసాద్ గారు. పాపం మొత్తానికి ఆయన యుద్ధం చేసి 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 కోట్లాది రూపాయల డబ్బులు ఖర్చు పెట్టుకొని చివరికి అంటే అది ప్రజలకు సంబంధించినటువంటి అమరావతికి సంబంధించిన ఇష్యూ, అది అన్యాయం జరిగింది అనేటువంటి దాంతో వారు దాన్ని తెరకెక్కించారు. కానీ చక్కగా అంటే దాంట్లో ఏదైతే మెసేజ్ ఇవ్వాలనుకున్నారో ఆ మెసేజ్ని ఇచ్చారు. చూడండి, అది పరదాలు చాటును పరదాలు కట్టుకొని సీఎం గారు వెళ్తున్నారని అంటారు, ఆ పరదాలు కట్టుకొని వెళ్ళటం, పార్టీ మారటం, అసెంబ్లీలో రాజధాని కట్టుబడి ఉన్నానని చెప్పటం, తర్వాత దానిపైన ఇది చేయటం, ఇట్లా చాలా అంశాలు దాంట్లో మరి పొందుపరిచారు. ఓం గారు ఉన్నారండి, ఓం ప్రకాష్ గారు ఏంటి మూవీకి సంబంధించి మొత్తానికి వాస్తవానికి ప్రజలు ఎప్పటికైనా పట్టం కడతారు. కొందరిని కొంతసేపు మోసం చేసి కానీ ఎల్లకాలము అందరినీ మోసం చేయలేదు అనేది ఒక నానుడే అండి. అది ఇప్పుడు రాజధాని ఫైల్స్ విషయంలో నిజం అవుతోందండి. అంటే గత ఎన్నికలలో రకరకాల మాయమాటలు చెప్పి ఒక్క ఛాన్స్ అని చెప్పి అధికారంలోకి వచ్చి రాజధాని రైతుల్ని ఇక్కట్ల పాలు చేసి వాళ్ళ వెతలను అసలు అంతులేని వెతలకి గురి చేసినటువంటి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ద్వారా ఆ రైతులు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు అనేటువంటి ఒక మానవీయ కోణాన్ని తీసుకుని రవిశంకర్ గారు తీసిన సినిమా అండి ఇది రాజధాని ఫైల్స్ అన్నది. ఇందాక మీరు అన్నట్టుగా అంటే సెన్సార్ పరంగా దీనికి కూడా ఇబ్బందులు వచ్చినాయండి. యాక్చువల్గా ఆయన పెట్టిందంటే అమరావతి ఫైల్స్ అన్నది, కానీ సెన్సార్ వాళ్ళు ఏంటంటే అమరావతి అనగానే సెన్సార్ వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేశారు. అలాగే అందులో కొన్ని సన్నివేశాలని, కొన్ని పేర్లని, కొందరికి సంబంధించినటువంటి భాషని మ్యూట్ చేశారు, ఎడిట్ చేశారు, మార్చుకోమన్నారు. ఈ సినిమా కూడా ఏంటంటే సెన్సార్ ఫస్ట్ చూసిన వాళ్ళు తిరస్కరిస్తే రివైజింగ్ కమిటీకి వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి ఆమోదం తీసుకుని, అయితే రవిశంకర్ గారు ఏంటంటే చాలా చక్కగా ప్లాన్డ్గా చాలా సూటిగా ఆయన ఏదైతే టార్గెట్ రీచ్ కావాలో దాన్ని దృష్టిలో పెట్టుకున్నారండి. ఎందుకంటే ఇది యాక్చువల్గా డిసెంబరు నెలాఖరికే ఈ సినిమా సెన్సార్ అయిపోయిందండి. రివైజింగ్ కమిటీ నుంచి కూడా సర్టిఫికేట్ వచ్చింది. కానీ ఊరికే హడావిడి హంగామా గొడవ ఎందుకు మనకి, మనము కరెక్ట్గా ప్రజల కష్టాలని ఏ టైంలో తీసుకెళ్తే కరెక్టు అన్నది ఆయన దృష్టిలో పెట్టుకుని ఈ నెల 15వ తారీఖు దాన్ని రిలీజ్ చేస్తున్నారండి. మనం చూసాము దాదాపు సంవత్సరం క్రితం నుంచి వ్యూహం అని శపథమని రామ్ గోపాల్ వర్మ గోల్ చేస్తున్నాడు. అలాగే యాత్ర అనే సినిమాని 5 ఏళ్ల క్రితం తీశాడు మహి వీరాఘవ. యాత్ర 2ని ఇప్పుడు 8వ తారీఖు రేపు రిలీజ్ చేస్తున్నాడు. వాళ్ళు కూడా సంవత్సరం బట్టి ప్లానింగ్ చేశారు. కానీ రవిశంకర్ గారు ఏమిటంటే ఆయన చెప్పాలనుకున్న విషయాన్ని స్పష్టంగా సూటిగా సమయానుగుణంగా చెప్పడంలో మాత్రం ఆయన సక్సెస్ అయ్యారనుకోవాలి. ఎందుకంటే నాకు ఆ కష్టం వచ్చింది, ఈ కష్టం వచ్చిందని ఆయన ఏ రోజు మీడియా ముందుకు రాలేదండి రామ్ గోపాల్ వర్మలాగా. లేకపోతే నేనేదైతే అది పొడి చేస్తాను ఇది పొడి చేస్తాను చూడండి అద్భుతం సృష్టిస్తున్నాను అలా ఒక మానవీయ కోణాన్ని తీసుకొని చాలా చక్కగా రాజధాని ఫైల్స్ అనే సినిమా తీశారు. ఈరోజు మనం చూస్తారంటే ఆయన ఏదో టీడీపీని కూడా మోసేశారో లేదా టీడీపీ జెండాలని విపరీతంగా చిప్చారని కూడా లేదండి. ఒక రైతు వాళ్ళ కష్టాలు, ఒక రాజధాని తమ ప్రాంతానికి వస్తుంది అనుకున్నప్పుడు వాళ్ళు ఎలాంటి ఆశతో ఉన్నారు, ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా వాళ్ళని అణిచేసింది, వాళ్ళ ఉద్యమాన్ని ఎలా దారుణంగా చేసింది, ఆ కోణంలో ఆ రైతుకు చెందినటువంటి ఒక అబ్బాయి ఒక అమ్మాయి, అందులో మళ్ళీ ఒక చక్కటి ప్రేమ కథ. ఎందుకంటే ఇప్పుడు సినిమా అనేది కోట్లతో వ్యాపారం, కేవలం ఒకే సందేశానో లేకపోతే ఒక సమస్యను హైలైట్ చేసినంత మాత్రం కూడా చూడరండి. కాబట్టి వచ్చి థియేటర్కి వచ్చి సాధారణమైనటువంటి ప్రజలు చూసి ఆయన చెప్పదలుచుకున్న దాన్ని అర్థం చేసుకుంటారనే నమ్మకం ఉంది. భానుశంకర్ కూడా చాలా మంచి డైరెక్టర్ అండి. రవిశంకర్ గారికి అసలు ఈ పొలిటికల్ ఇష్యూస్ మీద బాగా అవగాహన ఉంది కాబట్టి జాగ్రత్తగా ఆ సినిమాని ఒక ఫ్యామిలీ డ్రామాగా ఆ రైతుల సమస్యల్ని, ప్రత్యేకంగా రాజధాని రైతుల సమస్యను తీసుకుని అద్భుతంగా తీశారు. సినిమా ఖచ్చితంగా ప్రజాదరణ పడుతుందంటే ఎలాంటి సందేహం అవసరం లేదండి. ఎందుకంటే మనకి దానికి ఉదాహరణ ఇప్పుడు యూట్యూబ్ లో వస్తున్న ఇవేనండి. యాత్రకి 2కి రానిది, మన వ్యూహానికి రానిది, అన్ని కాంట్రవర్సీలు అంత ప్రచారం చేసిన రానిదానికి జస్ట్ 1 వీక్ క్రితం ఈ సినిమా ప్రచారం మొదలు పెట్టేసరికి లక్షల్లో చూస్తున్నారు దాన్ని. అంటే వాళ్ళు బాగా కనెక్ట్ అయ్యారు. రేపు వచ్చిన థియేటర్లో కూడా ఈ సినిమా కనెక్ట్ అవుతారంటే ఎలాంటి సందేహం లేదండి. ఓకే, రైట్ ఓం గారికి. నెక్స్ట్ ఇంకోటి ఏదో పెట్టినట్టున్నారు, రాజధాని అన్నాడని బూతులు యూట్యూబర్ మౌళిపై వయసు, ఏందండి అది? ఇప్పుడు నిజం అంటే నిష్ఠూరంగా ఉంటుందండి. కొందరికి ఏంటంటే అసలు దాన్ని అసలు తట్టుకోలేరు అనమాట. ఇప్పుడు ఏదో ఒక యూట్యూబర్